అదే సీనా రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. ఖండించండి విద్యార్థులపై లాఠీ చార్జిని. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. కఠినంగా చర్యలు తీసుకోబోదు. జిందాబాద్ జిందాబాద్. లాఠీ చార్జ్లను ఖండించండి విద్యార్థులపై లాఠీ చార్జ్లను. ఖండించండి విద్యార్థులపై లాఠీ చార్జ్లను. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. 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 రాజీనామా చేయాలి కేంద్ర రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. సిగ్గు విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయదు. సిగ్గు విద్యార్థులపై లాఠీ చార్జ్. సిగ్గు విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయదు. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే. 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 తీసుకొని వాళ్ళది ఏదో ఎవిడెన్స్ కోసం, పెట్రోలింగ్ ఎవిడెన్స్ కోసం. నా పేరు లక్ష్మణ్, పీడిఎస్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వరుసగా పేపర్ లీకేజీలకు కారణంగా నిలుస్తుంది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 10 ఏళ్లలో అనేక సంఖ్యలో పేపర్లు విద్యార్థులు చదువుకునే పేపర్లు లీకేజ్ కావడానికి ప్రధాన కారణంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిలుస్తా ఉంది. ఈ మధ్య కాలంలోనే లీకేజ్ అయిన నీట్ పేపర్ లీకేజ్ అయిన 2 రోజులకే మళ్ళీ లీకేజ్ అయిన అతి కొద్ది సమయంలోనే మళ్ళీ రీనీట్ పెడితే రీనీట్ కూడా లీక్ అయ్యే పరిస్థితి ఈరోజు, ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో జరుగుతా ఉన్నది పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా రేపు విద్యా సంస్థల బంద్కి పిలుపునియడం జరిగింది. నిన్న ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ 20 రోజులు శాంతియుత
ధర్నాను నిర్వహిస్తున్న సందర్భంలో జంతర్ మంతర్ వద్ద వాళ్ళ మీద జరిగిన లాఠీ చార్జ్ను ఖండిస్తూ అదే విధంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం విద్యారంగం పైన వహిస్తున్న వహిస్తున్న ఏదైతే తీరుని నిరసిస్తూ ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో విద్యా సంస్థల బంద్కు పిలుపునియడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం మేలుకొని విద్యారంగాన్ని మెరుగుపరిచే వైపుగా నడవాలని, అదే విధంగా ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయనని బీజేపీ ప్రభుత్వం బర్తరఫ్ చేయాలనేది కూడా పిడిఎస్యుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఎన్టీఏని కూడా తక్షణమే రద్దు చేసి రేపు భవిష్యత్తుగా నిలవబోయే డాక్టర్ చదువుకు కావచ్చు, నీటు విద్యార్థులకు కావచ్చు తక్షణమే న్యాయం చేయాలనేది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము పిడిఎస్యుగా హెచ్చరిస్తూ, మీరు లేని ఎడల మీరు ఇదే రకమైన వ్యవహార శైలిని ప్రదర్శిస్తే రేపు పెద్ద ఎత్తున ఏదైతే జంతర్ మంతర్ని చుట్టుముట్టినట్టు ఏదో పార్లమెంటును కూడా చుట్టుముట్టుతాం, మీ అధికారంలో ఉన్న మీ బీజేపీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, కేంద్ర మంత్రుల్ని రోడ్డు మీద కూడా తిరగనీయకోకుండా చేస్తామనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఇప్పుడైనా బీజేపీ ప్రభుత్వం మేలుకొని తక్షణమే సమస్యలన్నీ కూడా పరిష్కరించి రేపు జరగబోయే దేశవ్యాప్త బంద్ను విద్యార్థి లోకం కూడా విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. నా పేరు వెంకటేష్, పిడిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. దేశ రాజధాని అయినటువంటి నడిబొడ్డున నీట్ పేపర్ లీక్ అయ్యాయని చెప్పేసి నీట్ పేపర్ కారకులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని, ఈ నిర్వహణలో దేశ విద్యాశాఖ మంత్రి పరిపాలన నిర్వీర్యంగా ఉందని తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు ఢిల్లీ నడిబొడ్డున కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంలో పార్లమెంటు ముట్టడి నిర్వహించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులపై ఒక పక్క పోలీసులు, మరో పక్క బీజేపీ అభిమానులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు లాఠీ చార్జ్ చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి కాక్రోచ్ పార్టీ విద్యార్థులు కావచ్చు ఎవరైతే కార్యక్రమం చేస్తా ఉన్నారో అటువంటి విద్యార్థులను ఒక గొంతు నొక్కే విధంగా సూసైడ్ చేసే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము, అయ్యా మీరు అధికారంలోకి వస్తే విద్యార్థుల భవిష్యత్తు మా భవిష్యత్తు అని చెప్పేసినటువంటి నరేంద్ర మోడీ గారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఈ మూడోసారి నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఆ విద్యార్థుల భవిష్యత్తు మీద మీరు ఏమి వివరించారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా ఒక్కసారైనా ఆ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ప్రశ్నించే గొంతుకులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక పక్కంగా దేశద్రోహులను సృష్టిస్తా ఉన్నారు. దేశంలో భారత రాజ్యాంగం హక్కు కల్పించా ఉంది, ప్రజాస్వామిక హక్కుగా ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉన్నది. ఆ ప్రశ్నించే హక్కులు వినున్నటువంటి విద్యార్థుల్ని ఈ రోజు కావచ్చు వాళ్ళ దేశద్రోహులను సృష్టిస్తూ మీ యొక్క బీజేపీ అంధభక్తులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ రకంగా సృష్టించడం అనేది కరెక్ట్ గా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా స్పందించి దేశ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తక్షణమే అని రాజీనామా చేయాలి. అదేవిధంగా దీన్ని కారకులైనటువంటి వారైతే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులకి నష్టపరిహారంగా ఒక కుటుంబానికి ₹1 కోట్ల చొప్పున ఇవ్వాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా నిన్న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఎవరైతే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేశారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పీడిఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామికంగా పెద్ద ఎత్తున ఉద్యమం కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాము.